ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నావో ఒకసారి ఆగి ఆలోచించరాదు. నువ్వు వెళుతున్న మార్గంలో నీ దేవుడు నీకు లేకపోతే ఆ మార్గం వ్యర్థమైనదని నువ్వు ఎరగలేకపోతున్నావంటే ఎందుకు వచ్చిన జీవితం అది? నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీ దేవుడు నీకు తోడై ఉండాలి. నీ అడుగులలో లేడు, నీ సమయంలో లేడు, నీ దినాలలో లేడప్పుడు ఎందుకయ్యా ఈ జీవితాన్ని ఇలా గడుపుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఇలా గడుపుకుంటున్నావు? ఒకసారి మనం చూడగలిగితే 14వ వచనం కూడా మనం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం ముగించుకుందాం త్వరగా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎన్నో పర్యాయాలు ఈ పదాన్ని పలికించి, మాట్లాడించి, వినిపించి, వివరించి మళ్ళీ 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 చెబుతున్నా, మళ్ళీ 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 వింటున్నా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టు ఈ చెవులను మాత్రం, ఈ చెవులలోనికి ఈ మాటను వెళ్ళనివ్వకుండా, ఈ మాటలు ఈ హృదయాలలోనికి వెళ్ళకుండా, ఈ హృదయంలో విత్తన ఆ విత్తనం ఫలింపకుండా నిన్ను నువ్వు మూడిబారిపోయిన పొలంలా ఎందుకు మార్చుకుంటున్నావు? నిన్ను ఎలా ఉండమని చెప్పుతున్నాడు అనేక పర్యాయములు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. మరి నీ యొక్క పరిస్థితి ఏంటి? విశ్వాసము కలిగిన నువ్వు అవిశ్వాసులతో ఎందుకు ఉంటున్నావు? అర్థమవుతుందా ప్రియులారా? అసలు నీ విశ్వాసం చచ్చిపోతుందని, నీలో విశ్వాసం కొట్టుకుని పోతుందని, నీలో విశ్వాసం కనుమరుగైపోతుందని నువ్వు మరిచిపోతుంటే మళ్ళీ 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 గుర్తు చేస్తూనే ఉంటున్నాడండి మహానుభావుడు. ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాడంటే పదే 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 ఆ పదాలు పలకరిస్తున్నా, ఆ పదాలకు విలువనివ్వని వారిగా, ఆ పదాలను గౌరవించని వారిగా, ఈ వాక్కులను మనం అర్థం చేసుకునే వారిగా దానిని వ్యర్థపరుచుతున్నాం. మనం వ్యర్థముగా ఉన్న నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపయోగకరముగా నిన్ను మారుస్తూ, నిన్ను రక్షణలోనికి తీసుకుని వచ్చి, నిన్ను భాగ్యవంతులుగా మార్చి ఆయన కృప నీ మీద ఉంచుతుంటే ఆయనను మాత్రం నువ్వేం చేస్తున్నావో తెలుసా? అసలు తెలుస్తుందా నీకు? అవిశ్వాసులతో నువ్వు ఎందుకు జోడు కడుతున్నావు? నువ్వు అవిశ్వాసులతో నువ్వు అసలు జత కట్టే అవసరత నీకు లేదు. నువ్వు విశ్వాసు వీరులలో జాబితాలో ఉన్నవాడివి, విశ్వాసివి, విశ్వాసురాలివి. నువ్వు అవిశ్వాసులతో ఎందుకయ్యా నువ్వు ఉంటున్నావు? ఈ అవిశ్వాసులతో ఎందుకమ్మా నువ్వు ఉంటున్నావు? నీ యొక్క ప్రశ్నకు నీ అంతరాత్మలో నువ్వే సమాధానం చెప్పుకోవలసిన అవసరత నీకు ఏర్పడుతుంది. ఇంకా చూడండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నువ్వు నీతిమంతురాలవని దేవుడు నిన్ను తన హృదయంలో అనుకుని నిన్ను నీతిమంతుల జాబితాలో నిలబెట్టాడు. నువ్వు విశ్వాసివిగా ఉన్నావని నీ విశ్వాసాన్ని చూసి నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? విశ్వాసంలో నువ్వు విశ్వాసురాలివి, విశ్వాసం కలిగిన వాడివని నీకు పేరు పెట్టాడు. విశ్వాసం కలిగిన నువ్వు అవిశ్వాసంతో ఉంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నావా? నిన్ను నీతిగా నియమించుకుంటే, నీతిమంతుల జాబితాలో నిన్ను నిలబెడితే, దుర్నీతితో నువ్వేం చేస్తున్నావు? అసలు ఏంటి సాంగత్యం? అసలు నీతిగా ఉండాలనే ఆలోచన లేని వారితో నువ్వు సాంగత్యం చేస్తే నీ నీతి ఏమైపోతుంది? మట్టి కొట్టిపోతుంది కదా. నీ నీతి సమాధైపోతుంది కదా. నీ నీతి మరణం పాలైపోతుంది కదా. ఎందుకు? నీతిగా ఉన్న నువ్వు, నీతిమంతుల జాబితాలో నిలబెట్టిన నిన్ను దుర్నీతితో సాంగత్యం చేస్తున్నావు నువ్వు అని బాధపడుతున్న ఆ బాధను నువ్వు అర్థం చేసుకో ప్రియమైన దేవుని వల్ల. నువ్వు దుర్నీతిని కలిగిన దానివి కాదు, నువ్వు దుర్నీతి పరురాలువు కాదు, నీతిమంతురాలు అని ఆయన అంటున్నాడు. నేనన్న మాట కాదు ఇది. ఎవరంటున్నారు? నువ్వు నీతిమంతులుగా ఉన్నావని, నీతిమంతురాలువుగా ఉన్నావని నిన్ను నిలబెట్టుకుంటే నువ్వు దుర్నీతితో సాంగత్యం ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా కిందకు చూడండి ఏమంటున్నాడు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మీరు వెలుగు సంబంధులని అంటున్నాను కదా నేను. మీరు వెలుగై ఉన్నారు, దీపస్తంభం మీద అనేకులకు వెలుగునిచ్చేవారిగా ఉన్నారని, మీరు వెలుగు సంబంధులని అనేక పర్యాయాలు ఈ పదాలు మీ చెవులలోని పడుతున్నా మీరు చీకటి సంబంధులైపోతానంటారేటర్రా.
చీకటి సంబంధులుగా మీరు బ్రతుకుతానంటారేంటి? ఏం జరుగుతుంది మీ హృదయంలో? ఈ సంఘర్షణలో ఏది గెలుస్తుంది? మీలో వెలుగును నింపుతున్నారా? మీ హృదయం అంధకారమైన చీకటిని నింపుతున్నారా? ఎలా బ్రతుకుతున్నారు మీరు? ఎలా బ్రతుకుతున్నారు మీరు అని అడుగుతున్నాడు. ఇంకా చూడండి, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? ఏమండి, ఇక్కడ క్రీస్తు అని ఎవరిని ప్రస్తావిస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారిని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఏంటి? యేసుక్రీస్తును మీరు ఏం చేశారు? ధరించుకున్నారు. ఇప్పుడు నిన్నేమంటున్నాడో తెలుసా? నువ్వు క్రీస్తువు, నువ్వు క్రీస్తును కలిగిన దానవు. నువ్వు క్రీస్తువు అయితే బెలియాలతో నీకు సంబంధం ఏంటి? బెలియాలంటే ఏంటి? బెలియాలంటే ఏంటి? దుర్మార్గుడు, దుర్మార్గురాలు, దాని యొక్క పర్యాయ పదం. బెలియాలు అనే పదానికి ఏటి అర్థం తెలుసా? దుర్మార్గురాలు, దుర్మార్గుడు, లేదా ఇంకో పర్యాయ పదం పనికి రానిది, ఇంకా చెడ్డది. అనేక పర్యాయ పదాలు కలిగినటువంటి ఈ పేరే బెలియాలు. క్రీస్తువైన నువ్వు, క్రీస్తును కలిగిన నువ్వు బెలియాలతో ఏంటి నీకు పొత్తు? అసలు మీ ఇద్దరికీ ఉన్నటువంటి ఆ నిబంధన ఏంటి? చెడ్డదైన, పనికి రాని, దుర్మార్గపు పనులతోనూ, దుర్మార్గపురాలతోనూ, దుర్మార్గులతోనూ ఏంటి నీ పొత్తు? ఏం పెట్టుకున్నాను వాళ్ళతో సంబంధం? అసలు ఏం జరుగుతుంది నీలో? అర్థమవుతుందా మీకు? ఇంకా కిందకి చూడండి, విశ్వాసమే లేని అవిశ్వాసితో విశ్వాసివైన నీకు పాలెక్కడివి? అసలు నువ్వు విశ్వాసురాలేనా? అసలు నువ్వు విశ్వాసివేనా? నువ్వు విశ్వాసివైతే ఎవరితో ఉంటావు? విశ్వాసులతో ఉంటావు. మరి అవిశ్వాసులతో పాలు పొందుతున్నావు ఈ సమయాన్నంతా. అవిశ్వాసులైన వారితో నువ్వు కాలం గడుపుతున్నావు. మరి విశ్వాసులతో నీకు పాలు ఎక్కడివి? ఇప్పుడు నువ్వు కూలికి రాకుండా, పనికి రాకుండా జీతం ఇమ్మంటే నేను ఎక్కడివ్వను నీకు అని అడుగుతాడు అడగరా పని చేయించుకున్న రైతు? నువ్వు పని చేయవు, పనికి రావు, సాయంత్రం అయ్యేసరికి జీతం ఇయ్యని అడుగుతున్నావు అనుకో, ఏమంటాడు నిన్ను? పనికి రాని దానివైన నువ్వు పనికొచ్చానని ఫలాలను అడుగుతున్నావేంటి అని అడగరు నిన్ను? అర్థమవుతున్నా ప్రియులారా? విశ్వాసులతో ఉండవలసిన నువ్వు అవిశ్వాసులతో పాలు పొందుతున్నావు. నువ్వు వాళ్లతోనూ సాంగత్యం గడుపుతున్నావు. నువ్వు అసలు నీకేం జరుగుతుందో నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఎదుటివాని గురించి పక్కన పెట్టు. వాడు అలాంటివాడు, వాడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు, ఈమె ఎలాంటిది అని ఎదుటివారి గురించే సమయమంతా వెచ్చించి ఆలోచించి బుర్ర చేసుకునే మనకి అసలు మనం ఎలాంటి వాళ్ళము, మన పరిస్థితి ఏంటి, మన సాంగత్యం ఎవరితో జరుగుతుంది, మన యొక్క జీవితం ఎలా కదులుతుంది, మనం ఎలా నడుస్తున్నామని మన గురించి మనం ఒకసారి ఆలోచించుకోండి. ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది అసలు మనలో అని మనం ఆలోచన చేస్తే అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నామని ఆయన బాధపడుతున్నాడట. ఏమండి, ఇంకా చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నాడో చూడండి. మీరు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మీరు ఎలాంటి వారిగా చేసుకున్నానో తెలుసా? పరిశుద్ధమైన ఆలయంగా శుద్ధి చేసి శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలతో పరిమళ వాసనంగా వచ్చే విధంగా మిమ్మల్ని ఆలయంగా అలంకరించుకుంటే మీ ఆలయంలో విగ్రహాలకు చోటిచ్చేవారిగా, మీ హృదయం అనే ఆలయంలో పనికిరాని శిల్పాలను నిలబెట్టుకునేవారిగా ఎందుకు మారిపోయారు మీరు? ఈ ఆలయము దేవునిదని, ఈ ఆలయంలో దేవుడు ఉండాలని అనుకుంటున్న ఆ మాటకు విలువనివ్వకుండా విగ్రహాలతో శిల్పాలతో నింపేసుకుంటే అసలు నీ జీవితం పనికిరాని దానిగా మార్చేసుకుంటే ఆయన చూసి తట్టుకోలేకపోతున్నాడు. మనల్ని ఆలయంగా భావిస్తున్నాడట.